ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము శ్రావణ మాసము బహుళపక్షము 22/8/2025 సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు కీర్తియేషులు గ్రేస్ పండిట్ తిథి సందర్భంగా మరియు కీర్తియేషులు ప్రసన్నరావు గారి జ్ఞాపకార్థ సందర్భంగా ఈ అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు అజయ్ గారు మరియు కుటుంబ సభ్యులు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తియేషులైన గ్రేస్ పండిట్ గారి తిథి సందర్భంగా కీర్తియేషులైన ప్రసన్నరావు గారి జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ యొక్క అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంకి సంబంధించిన సేవా కార్యక్రమాల గురించి విని ఈరోజు మా అమ్మగారు మా నాన్నగారు ఈ నెలలోనే వాళ్ళు పరమపదించిన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన సందర్భాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంతో మంచి మనసుతో ఆహ్వానించడము, తీసుకెళ్లడము, అన్ని వివరాలు వివరించడము, స్వయంగా నా చేత ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ అన్నదానం అనేది వడ్డించడము చాలా మర్చిపోలేని అనుభూతి. నాకు జన్మించిన నా కన్నా తల్లిదండ్రులకు సంబంధించిన ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఈ విధంగా చేయటం అనేది నా జన్మలో నాకు నా లైఫ్లో చాలా సంతోషాన్ని ఇస్తుంది. సిబ్బంది అందరూ కూడా చాలా కట్టియస్గా ఉన్నారు. వీళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు చూసినప్పుడు సో మరి ఇంకా చాలామంది కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేసి దీన్ని ప్రోత్సహించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం గురించి, ఈ యొక్క ఆశ్రమం గురించి ఇట్లాగే గవర్నమెంట్లో మా కొలీగ్స్ ద్వారా విని ఈరోజు రావటం జరిగింది. మా అమ్మా నాన్న వాళ్ళు చనిపోయిన సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్ళ నిమిత్తం వాళ్ళ పేరు మీద ఈరోజు అజయ్ అని నేను ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాను. సో మనసు చాలా సంతృప్తిగా ఉంది. సో ఈ యొక్క ఆశ్రమాన్ని ఇక్కడ పనిచేసే వాళ్ళను భగవంతుడు ఇక పూజారులను అందరినీ ఆశ్రయించాలని కోరుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.